హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు గణేష్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను కాంప్లిమెంటరీ పెయిర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో సిలాక్స్ టాపిక్లో కాంప్లిమెంటరీ పెయిర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, లాస్ట్ వీడియోలో నేను కంప్లీట్ పాజిటివ్ జనరల్ కంక్లూజన్స్ బేసిక్స్ ప్లస్ సమ్ నాట్ వస్తే ఏం చేయాలి, నో వస్తే ఏం చేయాలి చెప్పిన. ఓకే, అండ్ పాజిబిలిటీ కంక్లూజన్స్ అంటే ఆల్ అండ్ సమ్ నాట్తోని పాసిబిలిటీ కేసెస్ వస్తాయి. అంటే ఆల్ ఏస్ కెన్ బి బి. ఓకే, ఆల్ ఏస్ ఆర్ బి ఈజ్ ఏ పాసిబిలిటీ. అంటే కెన్ బి కానీ మేబీ కానీ ఇస్తే పాసిబిలిటీ అన్నట్టు. ఓకే, అండ్ సమ్తోని. ఓకే, సో నేను పాసిబిలిటీ కంక్లూజన్స్ ఇవన్నీ లాస్ట్ వీడియోస్లో చెప్పడం జరిగింది. సో యూ కెన్ మస్ట్ వాచ్ దట్ వీడియోస్, దెన్ యూ కెన్ వాచ్ దిస్, రైట్. సో ఇప్పుడు కాంప్లిమెంటరీ పెయిర్స్ అంటే ఆపోజిట్. అసలు కాంప్లిమెంటరీ అంటే ఏంటంటే ఆపోజిట్. ఓకే, సో మనకి సిలాక్స్ టాపిక్స్లో కాంప్లిమెంటరీ పెయిర్స్ అనేవి మొత్తం 3 ఉంటాయి. సో మూడిట్లో సమ్ అంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. ఇక్కడ చూడండి, ఇదొకటి పెయిర్ అంటే ఏంది, 2 ఉంటాయి. ఈ పెయిర్లో ఒకటి పాజిటివ్ ఉంటుంది, ఒకటి నెగిటివ్ ఉంటుంది. అంటే ఆపోజిటివ్ పెయిర్స్ అన్నాం అందుకే. ఓకే, ఆపోజిట్ పెయిర్స్. సో ఇక్కడ చూడండి, సమ్ ఇది ఒక పాజిటివ్, నో అనేది ఆపోజిట్, సమ్ అనేది పాజిటివ్, సమ్ నాట్ అనేది ఆపోజిట్, ఆల్ పాజిటివ్, సమ్ నాట్. సో మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ, ఆల్ నో ఎందుకు రాకూడదు అని. సో ఆల్ అండ్ నో నెవర్ బీ ఏ కాంప్లిమెంటరీ పెయిర్. అసలు అది కాంప్లిమెంటరీ పెయిర్ కాదు, ఇప్పటి నుంచి గుర్తుంచుకోండి, రైట్. మొత్తం కాంప్లిమెంటరీ పెయిర్స్ అనేది 3 ఉంటాయి. సో ఇది సాటిస్ఫై కావడానికి నేను చెప్తున్నా చూడండి. సో ఫస్ట్ కాంప్లిమెంటరీ పెయిర్ అంటే మీకు సమ్ నో ఉండాలి, ఆర్ సమ్ అండ్ సమ్ నాట్ ఉండాలి, ఆల్ అండ్ సమ్ నాట్ ఉండాలి. ఓకే, సో చూడండి కంక్లూజన్స్లో ఆల్ ఏఆర్సి, సో నో ఏఈసి. ఓకే, సో సమ్ అండ్ నో. ఓకే, అండ్ విత్ సేమ్ సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్. సో ఇది సబ్జెక్ట్. ఓకే, సమ్ ఏఆర్సి, ఇక్కడ ఏ అనేది సబ్జెక్ట్, సో ఈడ సి అనేది ప్రిడికేట్. ఓకే, నో ఏఈసి, ఈడ ఏ అనేది సబ్జెక్ట్ అండ్ సి అనేది ప్రిడికేట్. సో సబ్జెక్ట్ ప్రిడికేట్ ఈక్వల్ అయ్యి, ఓకే, సబ్జెక్ట్ ప్రిడికేట్ ఈక్వల్ అయ్యి కాంప్లిమెంటరీ పెయిర్ అనేది ఆపోజిట్ పెయిర్ వస్తే, అంటే సమ్ము నో వస్తే, ఓకే, దీన్ని కాంప్లిమెంటరీ పెయిర్ అంటాం. ఓకే, సబ్జెక్ట్ ప్రిడికేట్ ఈక్వల్ అయ్యి, సబ్జెక్ట్ ప్రిడికేట్ అంటే 2 ఈక్వల్ అయ్యి, సో ఇక్కడ కాంప్లిమెంటరీ అంటే సమ్ నో కానీ సమ్ నాట్ కానీ ఆల్ సమ్ నాట్ కానీ వచ్చి సబ్జెక్ట్ ప్రిడికేట్ ఈక్వల్ అయితే దాన్ని కాంప్లిమెంటరీ పెయిర్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఈ 2 రాంగ్ అయితే ఐదర్ C1 ఆర్ C2 ఫాలోస్ అంటాం. ఓకే, కాంప్లిమెంటరీ పెయిర్ అయ్యి 2 రాంగ్ అయితే ఆ కాంప్లిమెంటరీ పెయిర్స్ అంటే ఈ కాంప్లిమెంటరీ పెయిర్లా ఈ 2 కంక్లూజన్స్ రాంగ్ అయితే అప్పుడు మనం ఐదర్ C1 ఆర్ C2 ఫాలోస్ అంటాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇఫ్ ద గివెన్ కంక్లూజన్స్ హ్యావ్ సమ్ అండ్ నో కంక్లూజన్స్ విత్ సేమ్ సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్, సమ్ అండ్ నో కంక్లూజన్ విత్ సేమ్ సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్, ఇది సబ్జెక్ట్ ఇది ప్రిడికేట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ అది సమ్ అండ్ సమ్ నాట్ కంక్లూజన్స్ విత్ సేమ్ సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్ అండ్ ఆల్ అండ్ సమ్ నాట్ కంక్లూజన్ విత్ సేమ్ సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్. అంటే ఆల్ సమ్ నాట్ సమ్ నాట్ సమ్ నో విత్ సేమ్ సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్ వస్తే దెన్ వీ కెన్ డిసైడ్ ఎనీ వన్ ఆఫ్ అబోవ్. అంటే ఈ మూడిట్లో ఏదైనా 3 పెయిర్స్ అంటే 3 పెయిర్ ఆఫ్ కంక్లూజన్ యాజ్ ఏ కాంప్లిమెంటరీ పెయిర్స్. సో ఈ 3 అనేది మనకి కాంప్లిమెంటరీ పెయిర్స్ అనేది అవుతాయి. ఓకే, ఇఫ్ బోత్ కాంప్లిమెంటరీ కంక్లూజన్స్ అంటే కాంప్లిమెంటరీ పెయిర్ కంక్లూజన్స్ డు నాట్ ఫాలో ఇన్ ద వెన్ డయాగ్రామ్ దెన్ ద ఆన్సర్ విల్ బి ఐదర్ ఆర్. ఓకే, అప్పుడు మనకి ఐదర్ ఆర్ కేస్. అంటే ఈ 2 రాంగ్ అయ్యి కాంప్లిమెంటరీ పెయిర్ అయ్యి సబ్జెక్ట్ అంటే 2 రాంగ్ అయితే మనం దాన్ని ఐదర్ ఆర్ అంటాం. ఓకే, ఐదర్ C1 ఆర్ C2 ఫాలోస్ అంటాం. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఆల్ అండ్ నో కంక్లూజన్ విత్ సేమ్ సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్ డు నాట్ కాల్ యాజ్ ఏ కాంప్లిమెంటరీ పెయిర్. ఇప్పుడు ఆల్ ఏ ఈజ్ బి, నెక్స్ట్ నో సిఆర్డి అన్నాం. సో ఇక్కడ కంక్లూజన్స్లో ఆలు అండ్ నో వచ్చిందనుకో, అది సబ్జెక్టు ప్రిడికేట్ సేమ్ ఉన్నా ఒకళ్ళ సేమ్ లేకున్నా అది మనకు సంబంధం లేదు. ఇంకా ఆలు నో అనేది ఎప్పుడైనా మనకి కాంప్లిమెంటరీ పెయిర్ కాదు. ఓకే, ఆల్ ఏ ఆర్ బి, నో ఏ ఈజ్ బి అని ఇచ్చిండు.
బట్ నీకు ఇక్కడ ఆలును సబ్జెక్ట్ ప్రిడికేట్ ఈక్వల్ ఉన్నాయి కదా, సో కాంప్లిమెంటరీ పెయిర్ అయిదిగా అంటే కాదు, ఎందుకంటే మనకు కాంప్లిమెంటరీ పెయిర్స్ ఈ మూడే, ఇదైతే కాదు. ఓకే, సో ఇప్పుడు కాంప్లిమెంటరీ పెయిర్ కాకుండా ఉత్తగా రెండు స్టేట్మెంట్స్ రాంగ్ అయితే, అంటే రెండు కంక్లూజన్స్ రాంగ్ అయితే అప్పుడు నెయిదర్ నార్కి వస్తారు. సో అది నేను చెప్తా ఎగ్జాంపుల్స్లో. ఓకే, సో ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ సమ్ ఏఆర్బి వెన్ డయాగ్రామ్ గీస్తుంది. ఇక్కడ సమ్ ఏఆర్బి, సో సమ్ ఏఆర్బి, ఇది ఏ ఇది బి, సమ్ ఏఆర్బి. నెక్స్ట్ నో బి ఈజ్ సి, నో బి ఈజ్ సి. ఓకే, ఈ లైన్ రాంగ్ కొట్టాలి, నేను కొట్టను. ఓకే, ఇప్పుడు సమ్ ఏఆర్సి, సమ్ ఏ అనేవి సి అవుతున్నాయా? ఇప్పుడు సమ్ అనేది మనకి జనరల్గా చూసుకోవాలి, అంటే బేసిక్ వెన్ డయాగ్రామ్లో చూసుకోవాలి. ఇది బేసిక్ వెన్ డయాగ్రామ్. సమ్ ఏ అనేవి సి అవుతున్నాయా? కాట్లే కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ నో ఏఈసి, ఏకి సికి నో ఏఈసి. ఓకే, నేను నో కండిషన్ వచ్చినప్పుడు ఒకటి చెప్పిన, నో కంక్లూజన్ వచ్చినప్పుడు ఒకటి చెప్పిన. లైన్ చెక్ చేసుకోవాలి, లైన్ ఉంటే లైన్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ లైన్ లేకుంటే డైరెక్ట్లీ రాంగ్, ఒకవేళ లైన్ ఉంటే మనం సర్కిల్స్ చెక్ చేసుకోవాలి. ఓకే, ఆ సర్కిల్స్లో మళ్ళా సర్కిల్ ఇన్సైడ్, రెండు ఇన్సైడ్ ఉంటేనే రైట్. సో ఏ ఒక్కటి అవుట్ సైడ్ ఉన్నా అవుట్, అంటే రాంగ్ అన్నట్టు. సో ఇప్పుడు నో ఏఈసి, ఏకి సికి అసలు లైనే లేదు, ఇక్కడ లేదు కాబట్టి డైరెక్ట్లీ రాంగ్. సో ఇక్కడ రెండు కంక్లూజన్స్ రాంగ్ అయినాయి కాబట్టి, సో ఈ రెండు కంక్లూజన్స్ రాంగ్ అయినాయి కాబట్టి మనకి ఇక్కడ ఐదర్ C1 ఆర్ C2 ఫాలోస్. ఓకే, కాంప్లిమెంటరీ పెయిర్ అయింది. ఓకే, కాంప్లిమెంటరీ పెయిర్ అంటే ఏంది? ఫస్ట్ కాంప్లిమెంటరీ పెయిర్ అంటే ఈ మూడే ఉండాలి, సమ్ నో కానీ, సమ్ అండ్ సమ్ నాట్ కానీ, ఆల్ అండ్ సమ్ నాట్ ఉండాలి. ఇవి ఉండి సబ్జెక్ట్ ప్రిడికేట్ ఈక్వల్ అయితే దాన్ని కాంప్లిమెంటరీ పెయిర్ అంటాం. ఇప్పుడు ఈ కాంప్లిమెంటరీ పెయిర్కి రెండు రాంగ్ అయితే ఐదర్ C1 ఆర్ C2 ఫాలోస్ అంటాం. ఐదర్ C1 ఆర్ C2 ఫాలోస్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సో ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఆల్ ఏఆర్బి, ఫస్ట్ ఇక్కడ వెన్ డయాగ్రామ్ గీస్తున్నా. ఆల్ ఏ అనేవి బి అవుతున్నాయి, ఆల్ ఏఆర్బి. నెక్స్ట్ నో ఏఈసి, నో ఏఈసి, రైట్. ఇట్లా వెన్ డయాగ్రామ్ గీయాలి. సో వెన్ డయాగ్రామ్ గీసుకున్నాక ఇక్కడ కంక్లూజన్ 1 చూడండి. నో బిఈసి, నో బిఈసి. సో నో ఉంది, సమ్ ఉంది. ఓకే, ఫస్ట్ నో ఉంది, సమ్ ఉంది. సో మనం ఇది చెక్ చేసుకోవాలి. ఒకవేళ రెండు రాంగ్, మనం నార్మల్గా ఎగ్జామ్లో ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం టక చెక్ చేసుకుంటాం, రాంగ్ అనుకుంటూ పోతాం. సో ఎప్పుడైనా వరుసగా రెండు రాంగ్ వస్తే మీరు చెక్ చేసుకోండి. సో కాంప్లిమెంటరీ పెయిర్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అని. ఓకే, సమ్ము నో ఉంది. ఓకే, సబ్జెక్ట్ ప్రిడికేట్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఎయిదర్ ఆర్. ఒకవేళ మీరు ఆప్షన్లో ఎయిదర్ ఆర్ ఉన్నా ఒకసారి చెక్ చేసుకోండి, రైట్. సో ఇప్పుడు సమ్ బీఆర్సి అండ్ నో. సో ఇక్కడ సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్ ఈక్వల్ ఉన్నాయి. సో సమ్ము నో ఉంది కాబట్టి ఇది కాంప్లిమెంటరీ పెయిర్. ఒకవేళ రెండు రాంగ్ అయితే మనకి ఐదర్ ఆర్ కండిషన్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ నో బీఈసి. ఇప్పుడు బీకి సికి లైన్ ఉందా? ఓకే, ఉంది. సో ఇక్కడ బీకి సికి లైన్ ఉంది, బట్ లైన్ ఉందంటే మనం ఏం చేయాలి? సర్కిల్ చెక్ చేయాలా? ఓకే, ఈ లైన్కి, సో ఈ ఏసి అనేది సర్కిల్. ఇక్కడ ఈ సర్కిల్స్, అంటే ఈ సర్కిల్స్కి ఇన్సైడ్ ఎవరున్నారంటే ఏ ఉంది, సి ఉంది. మరి అవుట్ సైడ్ ఎవరున్నారు అంటే బి ఉంది. సో ఏ ఒక్కటి అవుట్ సైడ్ ఉన్నా మనకి అది రాంగ్ అన్నట్టే. సో కాబట్టి ఇది రాంగ్. ఓకే, సో మీరు ప్లేలిస్ట్లో చూడండి. ప్లేలిస్ట్లో నో కంక్లూజన్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే, నెక్స్ట్ సమ్ బీఆర్సి అంటే కొన్ని బీలు సీలు అవుతున్నాయా? అసలు ఇక్కడ మనకు టచ్ చేయగాలి బి అనేసి. సో కాబట్టి ఇది కూడా రాంగ్. సో ఈ రెండు రాంగ్ అయినాయి కాబట్టి ఐదర్ ఆర్ కండిషన్ వస్తుంది. ఐదర్ C1 or C2 follows, రైట్. ఇది నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఆల్ ఏఆర్బి, ఫస్ట్ అన్ని ఏలు బీలు అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ సమ్ బీఆర్సి. ఓకే, సమ్ బీఆర్సి. నెక్స్ట్ ఆల్ సిఆర్డి, అన్ని సీలు డీలు, అన్ని సీలు డీలు అన్నాడు. ఇక్కడ చూడండి, ఆల్ సిఆర్డి అంటే ఇట్లా రావాలి డయాగ్రామ్. సో కంప్లీట్గా రావాలి. సో మీరు ఇట్లా గీసిన రాంగ్, సో ఇట్లా రావాలి మంచిగా. ఓకే, ఆల్ సిఆర్డి. సో ఇప్పుడు కంక్లూజన్స్ ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వద్దాం.
సో సమ్ ఏఆర్సి ఉంది, సమ్ బీఆర్డి ఉంది, నో ఏఈసి ఉంది. ఇక్కడ సబ్జెక్ట్ ఫస్ట్ నేను ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వస్తా చూడండి. సమ్ ఏఆర్సి, ఏకి సికి అని రిలేషన్ ఉంది, ఇక్కడ సమ్ ఏఆర్సి అన్నాడు, లేదు కాబట్టి రాంగ్. నెక్స్ట్ సమ్, మరి మీరు సమ్ పాసిబిలిటీ ఎందుకు చెక్ చేయట్లేదు అంటే సమ్ అనేది పాజిటివ్ జనరల్ కంక్లూజన్స్. మీరు ప్లేలిస్ట్ ఒకటి అంటే లైన్గా చూసుకుంటూ వస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ సమ్ బీఆర్డి, ఇప్పుడు బీకి డీకి, ఇది అన్ని బీలు. ఓకే, సో ఇవన్నీ డీలు, సమ్ బి అనేవి డి అవుతున్నాయి, సో ఇది కరెక్ట్. నెక్స్ట్ నో ఏఈసి, నో ఏఈసి, ఇప్పుడు ఏకి సికి, ఏసి, ఏకి సికి అసలు లైన్ ఉందా? లైన్ లేదు. లైన్ లేదంటే డైరెక్ట్లీ రాంగ్. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు రెండు రాంగ్ వచ్చినాయి. సమ్ము నో, సబ్జెక్టు ప్రిడికేట్ ఈక్వల్ ఉన్నాయి. ఓకే, ఏ అండ్ సిసి, సమ్ము నో అనేది కాంప్లిమెంటరీ పెయిర్, అంటే సమ్ము నో కాంప్లిమెంటరీ పెయిర్ అండ్ సబ్జెక్ట్ ప్రిడికేట్ ఇక్కడ మనకి ఈక్వల్ ఉంది. అంటే ఈ రెండు స్టేట్మెంట్ అనే ఈ రెండు కంక్లూజన్స్ అనేది మనకి కాంప్లిమెంటరీ పెయిర్. సో ఇక్కడ మీరు ఏమని వస్తారంటే C2 అండ్ ఐదర్ C1 ఆర్ C2 ఫాలోస్. ఇది ఆన్సర్ దీనికి. ఓకే, సమ్ ఏఆర్సి అనేది ఇది రాంగ్ అయింది కాబట్టి ఐదర్ ఆర్ అనేది వచ్చింది. ఐదర్ C1 ఆర్ C2 ఫాలోస్, మనకి C2 ఫాలో అవుతుంది. C2 అండ్ ఐదర్ C1 ఆర్ C2 ఫాలోస్. ఓకే, ఇప్పుడు ఇది ఇంపార్టెంట్, మీకు మొత్తం అసలు ఈ కాంప్లిమెంటరీ పెయిర్ మొత్తం టచ్ అయ్యేటట్టు నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, సమ్ ఏఆర్బి అండ్ నో బీఈసి, మీరు ఒకసారి ఈ వీడియోని పాజ్ చేసి మీరు ఒకసారి ట్రై చేయండి ఇది. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో సమ్ ఏఆర్బి అంటే ఇక్కడ ఏ, సమ్ ఏఆర్బి. ఓకే, నెక్స్ట్ నో బీఈసి, ఇది వెన్ డయాగ్రామ్. స్టేట్మెంట్స్కి ఫస్ట్ వెన్ డయాగ్రామ్ తీసుకున్నాం, ఇప్పుడు కంక్లూజన్ ఒక్కొక్కటి. ఇప్పుడు చూడండి, సమ్ము నో అండ్ ఏ అండ్ సి వచ్చింది అంటే కాంప్లిమెంటరీ పెయిర్. డైరెక్ట్గా నేను చెప్తున్నా. సమ్ ఏఆర్సి ఉన్నాయా? లేదు, కాబట్టి ఫస్ట్ రాంగ్. సబ్జెక్టు ప్రిడికేట్ ఈక్వల్ ఉన్నాయి అంటే కాంప్లిమెంటరీ పెయిర్ అండ్ సమ్ నో వచ్చింది. నేను అందుకు మీకు చెప్తున్నా. ఓకే, ఈ ఒక 4 కంక్లూజన్స్ చూడండి మీరు ఇక్కడ, 4 పెయిర్ ఆఫ్ కంక్లూజన్స్లో. సో సబ్జెక్టు ప్రిడికేట్ అనేవి అన్నీ ఈక్వల్ ఉన్నాయి. సమ్ము నో కాంప్లిమెంటరీ పెయిర్, సమ్ అండ్ సమ్ నాట్ అనేది కాంప్లిమెంటరీ పెయిర్, ఆల్ అండ్ సమ్ నాట్ కాంప్లిమెంటరీ పెయిర్. ఇక్కడ ఆలు నో ఇచ్చిన ఆలు నో అనేది కాంప్లిమెంటరీ పెయిర్ కాదు. సబ్జెక్టు ప్రిడికేట్ ఈక్వల్ ఉన్న కాంప్లిమెంటరీ పెయిర్ కాదు ఎప్పటికీ. ఓకే, సో ఫస్ట్ సమ్ ఏఆర్సి రాంగ్. నెక్స్ట్ నో ఏఈసి, ఏకి సికి అసలు లైన్ ఉందా? లైన్ లేదు కాబట్టి డైరెక్ట్లీ రాంగ్. సో రెండు రాంగ్ అంటే ఐదర్ ఆర్. ఓకే, ఐదర్ C1 ఆర్ C2 ఫాలోస్. సో ఇది సమ్ ఏఆర్సి అవుతుందా? కొన్ని ఏలు సీలు అవుతున్నాయా? ఇక్కడ చూడు, అసలు మీకు టచ్ చేయలేదు, ఇక్కడ ఏసీ కావట్లేదు కాబట్టి రాంగ్. నెక్స్ట్ సమ్ ఏఆర్ నాట్ సి, ఇక్కడ సమ్ ఏఆర్ నాట్ సి అంటే నేను సమ్ నాట్ కేసుకి ఒకటి చెప్పిన, మీరు లాస్ట్ వీడియోలో అది వినండి ఎట్లా చెక్ చేయాలనో. సమ్ నాట్ కంక్లూజన్స్లో వస్తే ఇక్కడ సమ్ ఏఆర్ నాట్ సి అంటే ఫస్ట్ మనం ఏం తీసుకోవాలా? ఆల్ ఏఆర్ సి తీసుకోవాలా, ఆల్ ఏఆర్సి తీసుకోవాలి. సో ఫస్ట్ ఆల్ ఏఆర్సి అవుతాయా? సో ఇది ఎట్లా అంటే ఇట్లా చూడండి, ఆల్ ఏ అనేవి సి అవుతున్నాయా ఇట్లా చెక్ చేసుకోవాలి. సో ఏ అనేది సికి మధ్యలో అంటే మిడిల్లో ఇట్లా రావాలి. సో ఇప్పుడు నేను దీన్ని కట్ చేసిన, సీని ఇక్కడ ఒక పార్ట్ కట్ చేసి ఇట్లా గిరగిరా తిప్పేసి ఇట్లా వస్తుంది. ఇట్లా వస్తుంటే మనకి ఇక్కడ కొన్ని బీలు కూడా టచ్ అవుతున్నాయి. ఓకే, అంటే నెక్స్ట్ ఇక్కడ కూడా సరే మీరు ఈ లైన్ మీద నుంచే తీసుకురావచ్చా అన్న, సో ఇది టచ్ అవుతాయి, ఈ బీలు అనేవి వస్తాయి. ఒకళ్ళ ఈ సీని ఏ లోపలికి అంటే అసలు బీకి టచ్ అవుతుంది, ఈ ఏనన్నా కంప్లీట్ ఏని సీలకు తీసుకురావచ్చుగా అన్న పాసిబిలిటీ లేదు. ఎందుకంటే ఏలో కొన్ని బీలు సీలకు వస్తాయి. అసలు బీకి సీకి రిలేషన్ ఉండకూడదు, బీకి సీకి రిలేషన్ అసలు ఉండకూడదు ఇది. ఓకే, సో కాబట్టి ఇది నాట్ పాసిబుల్. సో ఆల్ ఏఆర్సి అనేది నాట్ పాసిబుల్ అంటే రైట్. ఓకే, సో మీరు సమ్ నాట్ కేస్ని మీరు నా వీడియోస్లో చూడండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే, సో ఇప్పుడు ఇది సమ్ నాట్ వచ్చింది, సబ్జెక్ట్ ప్రిడికేట్ ఈక్వల్ అయింది. బట్ ఇక్కడ మనకు ఒకటి రాంగ్ వచ్చింది, ఒకటి రైట్ వచ్చింది కాబట్టి మనకి ఇది ఐదర్ ఆర్ కాదు. సో ఓన్లీ C2 ఫాలోస్. ఓకే, ఇది ఓన్లీ C2 ఫాలోస్. నెక్స్ట్ థర్డ్ వన్,
సో కంక్లూజన్ 1 చూడండి, ఆల్ సిఆర్ ఏ. ఫస్ట్ ఆల్ సిఆర్ ఏ, ఆల్ సి అనే ఏ అవుతున్నాయా? కావట్లే ఇక్కడ స్టేట్మెంట్లో. సో అంటే ఆల్ సి అనే ఏ ఇక్కడ చూడండి, ఈ బేసిక్ వెన్ డయాగ్రామ్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ సమ్ నాట్ కేసు వచ్చింది, సమ్ సీస్ ఆర్ నాట్ ఏ. సమ్ సీస్ ఆర్ నాట్ ఏ అంటే మనం ఏం చెక్ చేయాలి? ఆల్ సీస్ ఆర్ ఏ. ఆల్ సీస్ ఆర్ ఏ పాసిబిలిటీ చెక్ చేయాలా? పాసిబిలిటీ ఫస్ట్ ఆల్ సీస్ అనే ఏ అంటే ఇట్లా రావాలి, ఆల్ సీస్ అనేది ఏ, ఇట్లా పాసిబిలిటీ రావాలి దీంట్లో. సో అంటే ఈ ఏ అనేది ఇక్కడ కట్ చేసి ఇట్లా తిప్పిన. సో మనకి ఏదన్నా అవుతుందా? ఇక్కడ ఏం కావట్లే. సో కరెక్ట్ అంటే ఈ సి ఇట్లా కూడా లోపల గీయొచ్చు. సో అంతగాడికి ఎందుకంటే మీరు ఇట్లా కూడా గీయొచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ గీస్తున్నా, ఇది ఏ, ఇది బి కదా. సో ఇక్కడ సి ఇక్కడ గీయొచ్చు, లోపల ఏ లోపల గీయొచ్చు. ఓకే, సో పాసిబిలిటీ అవుతుంది ఇక్కడ. ఆల్ సిఆర్ఏ పాసిబిలిటీ అవుతుంది. పాసిబుల్ అయితే మనకేంది? రాంగ్ అన్నట్టు. సో ఇప్పుడు ఇది ఈ కంక్లూజన్ రాంగ్. సో ఈ రెండు రాంగ్ కాబట్టి మనకేంది? ఐదర్ C1 ఆర్ C2 ఫాలోస్. ఓకే, ఐదర్ C1 ఆర్ C2 ఫాలోస్. రెండు రాంగ్ కాబట్టి ఐదర్ ఆరు. ఇప్పుడు ఇది చూడండి, ఆల్ సిఆర్ఏ ఉంది, ఆల్ నో ఉంది. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ప్రిడికేట్ ఈక్వల్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆల్ సిఆర్ఏ, ఆల్ సి అనే ఏ అవుతున్నాయా? ఆల్ సి అనే ఏ కావట్లే, రాంగ్. ఇది మీరు ఆల్ సిఆర్ ఏమో ఇక్కడ ఇది ఎట్లా చెక్ చేసారు, ఇది ఇక్కడ ఏందో డైరెక్ట్గా అన్ని సీలు ఈ బేసిక్ డయాగ్రామ్లే చెక్ చేస్తారు అని అనుకోవద్దు. సో ఓన్లీ ఇది పాసిబిలిటీ. సమ్ నాట్ మీరు కంప్లీట్ చూస్తే అర్థమైంది. పాసిబిలిటీ అంటే ఆల్ సిఆర్ ఏ ఈజ్ ఏ పాసిబిలిటీ, అంటే పాసిబిలిటీ ఉందా అని చెక్ చేయాలి, రైట్? ఓకే, పాసిబుల్ అయితే రాంగ్, నాట్ పాసిబుల్ అయితే రైట్. మీరు సమ్ నాట్ చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ నో సి ఈజ్ ఏ, సి అండ్ ఏ. సో సి అండ్ ఏ. ఇప్పుడు సికి ఏకి రిలేషన్ ఏమనుందా? సో నో సి ఈజ్ ఏ, అసలు సికి ఏకి లైన్ లేదు. ఓకే, సికి ఏకి లైన్ లేదు కాబట్టి రాంగ్. సో ఇది రాంగ్. ఓకే, సో రెండు రాంగ్ కాబట్టి ఇక్కడ రెండు రాంగ్ ఉన్నాయి ఇక్కడ కాబట్టి నైదర్ C1 నార్ C2 ఫాలోస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు అర్థమైందా? ఐదర్ ఆర్ అండ్ నైదర్ నార్ ఇప్పుడు తీసుకుంటాము. ఓకే, సో ఇది మీకు కాంప్లిమెంటరీ పెయిర్లో ఒక ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది, చెప్తా ఈ వీడియోలోనే. సో ఈ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. సో ఫస్ట్ సమ్ ఏఆర్బి ఈక్వల్ టు సమ్ బిఆర్ఏ అంటే ఇప్పుడు చూడండి, ఇది ఏ, నెక్స్ట్ ఇది ఏ కదా, నెక్స్ట్ ఇది బి. ఇప్పుడు సమ్ ఏఆర్బి అన్న సమ్ బిఆర్ఏ అన్న ఒకటే కదా. ఓకే, నెక్స్ట్ నో ఏ ఈజ్ బి ఈక్వల్ టు నో బి ఈజ్ ఏ అన్నాడు. సో ఎట్లా అంటే ఇది ఏ, ఇది బి. సో నో ఏ ఈజ్ బి అన్నాడు. నేను రాంగ్ ఎక్కువ శాతం కొట్టిన ఇక్కడ, ఏదో మీకు అర్థం కావడానికి రాంగ్ కొడుతున్నా. ఫస్ట్ నో ఏ ఈజ్ బి అన్న నో బి ఈజ్ ఏ అన్న ఒకటే కదా డయాగ్రాము. సో అందుకు ఈక్వల్. ఓకే, ఈ రెండు ఈక్వల్. నెక్స్ట్ ఆల్ ఏఆర్బి డస్ నాట్ ఈక్వల్ టు ఆల్ బిఆర్ఏ. సో ఇక్కడ చూడండి, ఆల్ ఏఆర్బి అన్నాడు. సో ఆల్ ఏఆర్బి అంటే ఇట్లా వస్తుంది మనకి. ఓకే, ఆల్ ఏఆర్బి అంటే ఇట్లా వస్తుంది, ఆల్ బిఆర్ఏ అంటే ఇట్లా వస్తుంది. సో ఈ రెండు డస్ నాట్ ఈక్వల్ మనకి. సో ఫస్ట్ దాని గురించి చెప్తున్నా, కంక్లూజన్ గురించి. నెక్స్ట్ సమ్ ఏఆర్ నాట్ బి. సమ్ ఏఆర్ నాట్ బి అంటే ఇదంతా ఏ, ఈ ఏల కొంత పార్ట్, ఏలా కొంత పార్ట్ బి కాదు ఎప్పటికీ అంటుండు. ఓకే, నెక్స్ట్ సమ్ బిఆర్ నాట్ ఏ అంటే ఇది డస్ నాట్ ఈక్వల్ టు ఇదంతా బీలా, బీ పార్ట్లో కొంత పార్ట్ ఆఫ్ బి ఎప్పటికీ ఏ కాదు అంటుండు. అంటే ఈ రెండు డస్ నాట్ ఈక్వల్. అంటే ఇక్కడ చూడు, సబ్జెక్ట్ ప్రిడికేట్ ఇంటర్చేంజ్ చేసినా మనకి ఈక్వల్ వస్తున్నాయి. ఇక్కడ సబ్జెక్ట్ ప్రిడికేట్ ఇంటర్చేంజ్ చేస్తే నాట్ ఈక్వల్ వస్తున్నాయి. సో ఒకసారి చూడండి, నేను ఈ ఎగ్జాంపుల్లో మీకు చెప్పి నీకు స్టేట్మెంట్ అసలు ఏం స్టేట్మెంట్ నేను చెప్పదలుచుకున్నా మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ చూడండి, ఆల్ ఏఆర్బి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఆల్ ఏఆర్బి, ఆల్ ఏస్ అనేవి బి అవుతున్నాయి. నెక్స్ట్ నో ఏఈసి, నో ఏఈసి. ఓకే, ఇక్కడ సమ్ బిఆర్సి
నెక్స్ట్ నో సి ఈజ్ బి. ఇక్కడ సమ్ము నో ఉన్నాయి అంటే కాంప్లిమెంటరీ పెయిర్ అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ సబ్జెక్ట్ ప్రిడికేట్ ఈక్వల్ లేవు. బి ఉంది, ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంది, బి ఉంది. సో సమ్ము నో ఉంది. ఇప్పుడు సమ్ బీఆర్సి అన్నా సమ్ సిఆర్బి అన్నా ఒకటే. ఓకే, నో సిఈస్బి అన్నా నో బీఈసి అన్నా ఒకటే. సో కాబట్టి మనకి ఇక్కడ సమ్ము నోతోని ఇంటర్చేంజ్ వచ్చినా ఏం కాదు. ఓకే, సమ్ము నోతోని సబ్జెక్ట్ ప్రిడికేట్ ఇంటర్చేంజ్ వచ్చినా ఏం కాదు. ఓకే, కానీ సేమ్ 2 ఎలిమెంట్స్ ఆ 2 ఎలిమెంట్సే ఉండాలి. ఓకే, సో సమ్ బీఆర్సి అవుతున్నాయా? కావట్లేదు, రాంగ్. నెక్స్ట్ నో సిఈస్ బి, సికి బీకి. ఓకే, సికి బీకి లైన్ ఉంది బట్ బి అనేది అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్ ఉంది కాబట్టి సో రాంగ్. సో రెండు రాంగ్ కాబట్టి మనకి కాంప్లిమెంటరీ పెయిర్ అవుతున్నాయి అంటే ఎస్, కాంప్లిమెంటరీ పెయిర్ అవుతున్నాయి. ఎందుకు అంటే సమ్ బీఆర్సి అన్నా సమ్ సిఆర్బి అన్న ఒకటే. ఓకే, ఇదన్నా మీరు ఇంటర్చేంజ్ చేసుకొని రాయొచ్చు, ఇదన్నా మీరు చేంజ్ అయ్యి రాసుకోవచ్చు. సో ఇది కాంప్లిమెంటరీ పెయిర్లో 2 రాంగ్ అవుతున్నాయి. ఓకే, కాంప్లిమెంటరీ పెయిర్లో మళ్ళీ 2 రాంగ్ అవుతున్నాయి కాబట్టి ఐదర్ ఆర్ కండిషన్ వస్తుంది. ఐదర్ C1 ఆర్ C2 ఫాలోస్. ఓకే, సో మీరు ఇంటర్చేంజ్ లేదుగా వద్దులే, బోత్ C1 అండ్ C2 నాట్ ఫాలోస్ అని, లేకపోతే నైదర్ C1 ఆర్ C2 ఫాలోస్ అని పెట్టినా రాంగ్ అయింది ఆప్షన్. ఓకే, మీరు ఇవన్నీ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ చూడండి, సమ్ బీఆర్సి సమ్ సిఆర్ నాట్ బి. సమ్ బీఆర్సి అంటే ఓకే కొన్ని బీలు సీల్ అవుతున్నాయా? ఇక్కడ కావట్లేదు, రాంగ్. నెక్స్ట్ సమ్ సిఆర్ నాట్ బి అంటే మనం ఏం చెక్ చేయాలా? ఆల్ సిఆర్ బి అవుతున్నాయా అంటే ఇట్లా ఆల్ సి అనేవి బి అవుతున్నాయా? ఓకే, ఆల్ సిఆర్ బి ఇట్లా అంటే ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేసిన. ఓకే, ఇక్కడ కట్ చేసి ఈ బీని గిరగిర ఇట్లా తిప్పేసి ఇట్లా అంటే ఈ యొక్క సర్కిల్ని బి లోపలికి తీసుకొచ్చిన, ఈ సర్కిల్ని బి లోపలికి ఏం కాదు, పాసిబుల్ అయిద్ది అంటే మనకి ఓకే చెప్పండి. పాసిబుల్ అయిద్ది అంటే పాసిబుల్ అయితే రాంగ్, పాసిబుల్ కాకుంటే రైట్. ఓకే, సో ఇక్కడ పాసిబుల్ అయిద్ది, ఆల్ సిఆర్ బి అనేది పాసిబుల్ అయిద్ది కాబట్టి రాంగ్. సో ఈ 2 రాంగ్. ఇక్కడ ఈ 2 రాంగ్ అంటే ఫస్ట్ ఈ 2 కాంప్లిమెంటరీ పెయిరా కాదా చెక్ చేసుకోండి. ఇప్పుడు సమ్ బీఆర్సి అన్నాడు, సమ్ సిఆర్ నాట్ బి అన్నాడు. ఇక్కడ సమ్ నాట్ వచ్చింది బట్ బిసి ఈక్వల్ కాదు ఇక్కడ. బట్ చూడండి, సమ్ బీఆర్సి అన్న సమ్ సిఆర్బి అన్న ఒకటి. అంటే పైదాన్ని ఇంటర్చేంజ్ చేస్తే ఇక్కడ ఈక్వేట్ వస్తుంది కదా, పైదాన్ని ఇంటర్చేంజ్ చేస్తే సబ్జెక్ట్ ప్రిడికేట్ ఈక్వల్ అవుతాయి కదా. సమ్ బీఆర్సి అన్న సమ్ సిఆర్బి అన్న ఈక్వల్ అవుతాయి. సో సబ్జెక్ట్ ప్రిడికేట్ అనేది ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి ఇది కాంప్లిమెంటరీ పెయిర్. సో ఐదర్ ఆర్ కండిషన్, ఐదర్ C1 ఆర్ C2 ఫాలోస్. 2 రాంగ్ అయినాయి కాబట్టి కాంప్లిమెంటరీ పెయిర్ అయ్యి 2 రాంగ్ అవుతున్నాయి కాబట్టి ఐదర్ C1 ఆర్ C2 ఫాలోస్. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటున్నా. సో మీరు ఇది వినండి, నేను కంక్లూజన్ ఒకటి చెప్తా, మీకు సింపుల్గా అర్థమైద్దిగా. మీరు ఇక కాంప్లిమెంటరీ పెయిర్ ఏది వచ్చినా చేసేస్తారు. నెక్స్ట్ ఆల్ బీఆర్సి. సో ఆల్ బి అనేవి సి అవుతున్నాయా? కావట్లే కాబట్టి రాంగ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆల్ అండ్ సమ్ నాట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ సమ్ సిఆర్ నాట్ బి అంటే కొన్ని సీలు. సో సమ్ సిఆర్ నాట్ బి అంటే మనం ఏం చెక్ చేయాలి? ఆల్ సిఆర్ బి. సో సేమ్ పైన కండిషన్ ఇది ఒకటే. సో రాంగ్ వస్తుంది ఈ స్టేట్మెంట్ కూడా. సో ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ వస్తుంది కాబట్టి మీరు ఆల్ బీఆర్సి అన్న ఆల్ సిఆర్బి అన్న ఒకటే అని ఇక్కడ చూడండి. ఆల్ ఏఆర్బి డస్ నాట్ ఈక్వల్ టు ఆల్ బీఆర్ఏ. ఇక్కడ ఈ 2 ఈక్వల్ కాదు, ఈ 2 ఈక్వల్ కాదు. అసలు ఇక్కడ ఇంటర్చేంజ్ చెయ్యొద్దు మనం. ఓకే, ఇంటర్చేంజ్ చెయ్యకూడదు ఎందుకంటే ఆల్ బీఆర్సి అనేది డస్ నాట్ ఈక్వల్ టు ఆల్ బీఆర్సి. ఓకే, సో ఇంటర్చేంజ్ మరి ఒకవేళ సెకండ్ది ఇంటర్చేంజ్ చేద్దామన్నా ఇది కూడా ఈక్వల్ కాదు. సో ఇది అనేది కాంప్లిమెంటరీ పెయిర్ కాదు కాబట్టి నైదర్ నార్.
ఓకే, నైదర్ C1 ఆర్ నార్ C2 ఫాలోస్. ఓకే, అంటే ఈ మూడింటి నుంచి నేను ఏం చెప్తున్నా అంటే సమ్ము నో, సమ్ము సమ్ నాట్, ఆల్ సమ్ నాట్, ఈ మూడు కాంప్లిమెంటరీ పెయిర్స్. కానీ సమ్ముకి నో వచ్చిన నెక్స్ట్ సమ్ము సమ్ నాట్ వచ్చి ఇంటర్చేంజెస్ ఏదైనా మనకి కాంప్లిమెంటరీ పెయిర్ అయ్యిద్ది. కానీ ఆల్ సమ్ నాట్ వస్తే కాదు. సో చూడండి, ఇప్పుడు ఇది ఆలును అనేది మనకి ఎప్పటికీ కాంప్లిమెంటరీ పేరు కాదు. ఫస్ట్ ఇది కూడా చెప్తా చూడండి. ఆల్ సిఆర్బి ఏంది, అన్ని సీలు బీలు అవుతున్నాయి ఈ డయాగ్రామ్లో కావట్లే. నెక్స్ట్ నో బీఈసి, బీకి సికి. ఓకే, నో బీఈసి అంటే ఏంది, అసలు బీకి సికి లైన్ ఉందా? ఓకే, లైన్ ఉంది, బట్ బి అనేది అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్, కాబట్టి ఇది కూడా రాంగ్. కానీ ఈ రెండు రాంగ్ అని ఐదర్ ఆరు అయ్యొద్దు, ఎందుకంటే ఆలు నో అనేది అసలు ఎప్పటికీ కాంప్లిమెంటరీ పేర్ కాదు కాబట్టి. సో డైరెక్ట్లీ నైదర్ C1 నార్ C2. ఓకే, సో ఇప్పుడు నేను ఈ 4 కంక్లూజన్స్ పెయిర్స్ నుంచి నేను ఏం చెప్తున్నా అంటే సమ్ముతోని, అంటే మనకి మొత్తం కాంప్లిమెంటరీ పెయిర్స్ ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. ఇక్కడ చెప్తున్నా చూడండి, కాంప్లిమెంటరీ పెయిర్స్ 3 ఉన్నాయి. సో సమ్ము నో, సమ్ము సమ్ నాట్ అండ్ ఆల్ అండ్ సమ్ నాట్ ఉంది. ఓకే, సమ్ము నో ఉంది, సమ్ నాట్ ఉంది అండ్ ఆల్ అండ్ సమ్ నాట్ ఉంది. సో ఈ మూడిట్లో సమ్ము నో అండ్ సమ్ నాట్ అంటే సమ్ముతోని ఓన్లీ ఈ ఒక్క సమ్ముతోని ఇంటర్చేంజ్ అంటే ఏదైనా, అంటే ఇది ఇంటర్చేంజ్ వచ్చినా అంటే ఈ రెండిట్లో ఏది ఇంటర్చేంజ్ వచ్చినా ఏం కాదు. ఓకే, ఐదర్ ఆర్ కండిషన్ సాటిస్ఫై అయ్యిద్ది, బట్ ఆల్తోని ఇంటర్చేంజ్ వస్తే కాదు. ఓకే, అది గుర్తుంచుకోండి. ఓకే, ఓన్లీ సమ్ ఈ 2లో సబ్జెక్ట్ ప్రిడికేట్. ఓకే, సబ్జెక్ట్ ప్రిడికేట్ అనేది ఇటుదటు వచ్చినా ఏం కాదు. ఇప్పుడు ఏసీ ఉంది, ఇక్కడ సిఏ రావచ్చు. ఓకే, కింద సిఏ రావచ్చు. ఓకే, సో ఈ రెండిట్లో సబ్జెక్ట్ ప్రిడికేట్ ఇంటర్చేంజ్ అయ్యి వచ్చినా అది కాంప్లిమెంటరీ పెయిరే అయింది. సో ఇది ఇంటర్చేంజ్ అంటే సబ్జెక్టు ప్రిడికేట్, ఫస్ట్ దాంట్లో సబ్జెక్ట్ ప్రిడికేట్ ఏసీ ఉంది, సెకండ్ దాంట్లో సబ్జెక్ట్ ప్రిడికేట్ సిఏ ఉంది, అంటే ఆల్ సమ్ నాట్ అనేది సాటిస్ఫై కాదు. సో ఆల్ అండ్ సమ్ నాట్లోనే మనకి ఈక్వల్ ఉండాలి ఇక్కడ. ఓకే, ఇది నేను ఇక్కడ చెప్పదలుచుకుంది. ఓకే, సో ఇది నేను క్లియర్గా మీకు చెప్పబోయే కాన్సెప్ట్. సో ఇంత నీట్గా ఇంత ఎగ్జాంపుల్స్తోనైతే మ్యాక్సిమం ఎవ్వరు చెప్పరు. సో నేను కంప్లీట్గా మొత్తం చెప్తున్నా. సో కాంప్లిమెంటరీ పెయిర్స్ అనేది మొత్తం 3 ఉంటాయి. సమ్ము నో, సమ్ నాట్, ఆల్ అండ్ సమ్ నాట్. దీంట్లో సబ్జెక్ట్ ప్రిడికేట్ అనేవి ఈక్వల్ ఉండాలి. ఓకే, సబ్జెక్ట్ ప్రిడికేట్ అనేవి ఈక్వల్ ఉండాలి. సో ఇక్కడ మనకి సమ్ము అండ్ నో, సమ్ అండ్ సమ్ నాట్కి అంటే ఈ రెండింటికి సబ్జెక్ట్ ప్రిడికేట్ అనేది ఇంటర్చేంజ్ అయ్యి వచ్చినా ఏం కాదు. ఇక్కడ ఏసీ ఉండి ఇక్కడ సిఏ వచ్చినా, ఇక్కడ సిఏ వచ్చి ఇక్కడ ఏసీ వచ్చినా ఏం కాదు ఈ రెండింటికి. బట్ దీనికి అయితే వర్తించదు అది ఇంటర్చేంజ్ కాన్సెప్ట్. ఇక్కడ మనకి ఏ ఉంటే ఇక్కడ ఏనే ఉండాలి, ఇక్కడ సి ఉంటే ఇక్కడ సీనే ఉండాలి. ఓకే, ఇప్పుడు కాంప్లిమెంటరీ పెయిర్ అయ్యి 2 కంక్లూజన్స్ అనేవి మనకి రాంగ్ అయితే అప్పుడు మనం ఐదర్ ఆర్ అంటాం. ఓకే, ఒకళ్ళ కాంప్లిమెంటరీ పెయిర్ కాకుండా 2 రాంగ్ అయితే నైదర్ నార్ అంటాం. నైదర్ నార్ అనేది మనకి ఆల్ అండ్ నో కంక్లూజన్ విత్ సేమ్ సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్స్ డు నాట్ కాల్ యాజ్ ఏ కాంప్లిమెంటరీ పెయిర్. ఇప్పుడు ఆలు నో వచ్చింది, సో ఇది ఒక పాజిటివ్ ఒకటి నెగిటివ్, నెక్స్ట్ సబ్జెక్ట్ ప్రిడికేట్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి రెండింటిని నేను రాంగ్ వచ్చినాయి కాబట్టి ఐదర్ ఆర్ అనొద్దు. ఎందుకంటే ఆలు నో అనేది ఎప్పుడు కాంప్లిమెంటరీ పెయిర్ కాదు. సో కాబట్టి ఇది అనేది కాంప్లిమెంటరీ పెయిర్ కాదు, నైదర్ నార్ అనేది వచ్చింది. ఓకే, ఇది మొత్తం కాన్సెప్ట్ ఆఫ్ కాంప్లిమెంటరీ పెయిర్స్. సో దిస్ ఈజ్ ఫర్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గణేష్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.